హాయ్ తిన్నావా? హాయ్ అక్క. వీళ్ళేంటి ఎప్పుడు లేని తిన్నావా అంటుంది. ఒకసారి చెల్లి తిన్నాము అని చెప్పవే. ఏం కర్రీ అని అడిగితే చికెన్ ఉంది. ఏం కర్రీ ఏమిది? మాదా చికెనే. చికెనా నా ఫేవరెటే, కానీ అది తింటే ఏమవుతుందో అర్థం కావట్లేదు. వస్తావా మా ఇంటికి? కొంచెం పెడతాను. మా అమ్మ నాన్నకు మా ఫ్యామిలీకి తెలియాలి ఎట్లా తింటుంది చికెన్. రావి మా ఇంటికి చెప్తాను. చెల్లి ఎక్కువ పెడితే చాలా అని చెప్పాలి, సరేనా? మేము ముక్కలకి ఇట్లా కావాలనుకో నా దాంట్లో నుంచి చిన్న సైడ్ చేసి ఇలాంటి అక్క ఎక్కడ దొరకదు అక్క. థ్యాంక్ యూ చెల్లి. ఏంటేదో గులుక్కుంటున్నారు? రండి ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా నేను ఇప్పుడు తిన్నానేదా, మీరు తినండి. 2 minutes వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. చెల్లి ఏమైనా అడిగితే దెబ్బకు ఆన్సర్ చెప్పేసి. ఏంటిది? నన్ను ఎందుకంటావు అక్క? నువ్వే కదా పెద్దదాన్ని, నువ్వే చెప్పాలి ఆన్సర్. ఏంటిది ఇంట్లో ముంచేసింది? సరేలే చెల్లి పదివే ఇప్పుడు వెళ్ళిపోదాం. మళ్ళీ లేట్గా చికెన్ దక్కదు మనకి. అసలే ఎక్కువ చికెన్ తింటే మోషన్స్ అసలు మన ఇద్దరికే తెలుసు కదా, ఎవరు తెలియదు కదా. ఇప్పుడు తెలుసు. ఏంటి అయిపోయింది వాష్రూమ్కి వెళ్ళడం? రా ఇప్పుడే మా ఇంట్లో తింది కానీ. వస్తాము. ఏముంది రాంటి ఇంకా. బాగుంటుంది చికెన్, తిందరు. సరేనే పదివే వెళ్దాం. చాలా అంటే కొంచెం బాగుంది. ఏంటో అలా వేసేసావు? నువ్వేంటే అలా తినేసావు? ఉప్పు ఉంది బాగా ఎక్కువ. ఉప్పు కారం ఏంటి అంత వేసేసింది? అవునక్క, నాకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఎమోషన్స్. వెళ్దాం పదివే ఇంటికి. లగెత్తు రోజు మామ అమ్మ నాన్న. ఏంటిది అట్లా కొట్టుకుంటుంది? నట్టుంది. అమ్మ నువ్వు గ్రేట్ జాబ్ చేసినవే. అమ్మ నాన్న మీరు గ్రేట్ జాబ్ చేశారు. ఏమైంది అలా వస్తున్నావు? ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళంటే చికెన్ మోషన్ స్టార్ట్ అయినాయి అమ్మ. లగెత్తు చెల్లు.